హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి చూద్దాం. దాంతోపాటు చివరిలో మనము 5 ప్రిలిమ్స్ ప్రశ్నలు అనేవి డిస్కస్ చేసుకుంటాం. క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో 5 క్వశ్చన్స్ అనేవి నీట్గా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి ప్రశ్నలు అయితే ప్రిలిమ్స్ ప్రశ్నలు నేను మనకి నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచే తీసుకున్నాను. సో మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో, ఇవి చాలా మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే టాపిక్స్ అనమాట. వాటి గురించి ఏమన్నా ఇవాళ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ వచ్చేసి మనకి 19th ఆగస్టు. సో 19th ఆగస్టుకు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో క్లియర్గా ఒక్కోటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం చూస్తే ఎస్సీ ఆర్డర్స్. సో ఎస్సీ ఆర్డర్స్ స్టేటస్ కో ఆన్ మూవ్ అవుట్ టు పుట్ ప్యానల్ ఇన్ ది చార్జ్ ఆఫ్ ఐఓఏ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అపాయింట్మెంట్స్ ఆఫ్ కమిటీ. సో అపాయింట్మెంట్స్ ఆఫ్ కమిటీ మే రిజల్ట్ ఇన్ ది స్పోర్టింగ్ ఏ బ్యాన్ ఆన్ ఇండియా గ్లోబల్లీ. సో స్పోర్టింగ్ ఏ బ్యాన్ ఆన్ గ్లోబల్లీ ఇండియా అని చెప్తుంది. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. ద సుప్రీం కోర్ట్ ఆన్ థర్స్డే ఆర్డర్డ్ స్టేటస్ కో ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్ ఆర్డర్ టు హ్యాండ్ ఓవర్ ది అఫైర్స్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓఏ కమిటీ టు అడ్మినిస్ట్రేటర్స్. సో ఇక్కడ సుప్రీంకోర్టు మామూలుగా ఏం చెప్పిందంటే ఆర్డర్ ది స్టేటస్ కో ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు ఆర్డర్. సో ఢిల్లీ ముందుగా హైకోర్టు ఆర్డర్ అనేది ఇచ్చింది, దానికి స్టేటస్ కోగా సుప్రీంకోర్టు అనేది ఇచ్చిందనమాట. ఏం చెప్పిందంటే సో ఆర్డర్ టు హ్యాండ్ ఓవర్ ది అఫైర్స్ ఆఫ్ ది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ టు ఏ కమిటీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటర్స్. సో ఈ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్కి దాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉంది కదా, సో దాన్ని హ్యాండ్ ఓవర్ చేయండి అసోసియేషన్ అని చెప్పేసి దాని మీద స్టేటస్ కో అనేది సుప్రీంకోర్టు ఇచ్చిందనమాట. సో ఏ 3 judge బెంచ్ లెడ్ బై ది చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సో పాస్డ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ స్టేటస్ కో ఆఫ్టర్ ది సెంటర్ అండ్ ది ఐఓఏ అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సో ఇన్ఫార్మ్డ్ ది టాప్ కోర్ట్ ఇన్ చార్జ్ ఆఫ్ నాట్ ఎట్ ది ట్రాన్స్ఫర్ టు ది 3 members సిఓఏ. సో ఈ ఇండియన్ ఒలింపియన్ అసోసియేషన్ ఉంది కదా, దీన్ని వచ్చేసి ఆ మెంబర్స్ కమిటీ ఉంది, ఆ మెంబర్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయలేదన్నమాట. సో దాని మీద కోర్టులో వేయడం జరిగింది. కోర్టు కూడా చివరికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ఇవి మనకి ఎక్కువగా ఈ జ్యుడిషియరీకి సంబంధించి వస్తాయన్నమాట. ఇక్కడ అన్నీ కూడా మనకి సో జ్యుడిషియరీకి సంబంధించి థింగ్స్ అనేవి కూడా నీట్గా వస్తాయి. సో కాబట్టి ఈ థింగ్స్ కూడా గమనిస్తూ ఉండాలి. తర్వాత టాప్ కోర్ట్ సెడ్ ది case would be posted for hearing before appropriate bench on Monday. The court order Thursday so came to urgent mentioning made by the center. The IOA and Delhi High Court decision appoint a COA to risk India is banning from the participation in the international events. సో ఇంక్లూడింగ్ ఒలింపిక్స్ ఇట్లాంటి వాటిలో ఇండియా అనేది బ్యాన్ కాకుండా చర్యలు తీసుకునే విధంగా దీని గురించి అయితే కోర్టు అనేది ఢిల్లీ హైకోర్టు డెసిషన్ అనేది తీసుకుందనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఐఓఏ ఉంది, సో ఐఓఏకి అలానే సో రిమైనింగ్ థింగ్స్కి ఏదైనా సో కాన్ఫ్లిక్ట్స్ వచ్చిందనుకోండి, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, సో ఇండియా కూడా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. ఒలింపిక్స్ కావచ్చు, రిమైనింగ్ గేమ్స్లో ఇండియన్ అథ్లెట్స్ మొత్తం వచ్చి బ్యాన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అలాంటి రిస్క్ అనేది లేకుండా కోర్ట్స్ అనేవి మన కోర్ట్స్ నీట్గా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఆర్డర్స్ అనేవి పాస్ చేశాయి. తర్వాత అకార్డింగ్ టు ది రూల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సో రిప్రజెంటేషన్ ఆఫ్ నేషనల్ లెవెల్ బాడీ లైక్ ఐఓఏ సో బై నాన్ ఎలక్టెడ్ బాడీ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఏ థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్. సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్గా తీసుకున్నారు దేన్ని. సో దేన్ని కమిటీ రిప్రజెంటేషన్ ఆఫ్ ది నేషనల్ లెవెల్ బాడీ లైక్ ఐఓఏ సో నాన్ ఎలక్టెడ్ బై వుడ్ బి ట్రీటెడ్ యాజ్ ద థర్డ్ పార్టీ. ఈ ఐఓఏ అనేది ఒక థర్డ్ పార్టీ అనమాట. ఇది గవర్నమెంట్కి కంప్లీట్గా గవర్నమెంట్ కింద ఉండదు, అలాగని ఈ కమిటీ మెంబర్స్ కింద ఉండదు. సో ఇద్దరి మధ్య వర్క్ చేస్తూ ఉంటుంది, ఒక థర్డ్ పార్టీ లాగా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే థర్డ్ పార్టీ మీకు ఐడియా ఉంది కదా. సో డైరెక్ట్గా ఇప్పుడు బ్యాంక్స్ అనుకోండి, బ్యాంక్స్ ఉంటాయి, మనకి డైరెక్ట్ వినియోగదారులు ఉంటారు, వీళ్ళ మధ్య కొందరు వర్క్ చేస్తూ ఉంటారు థర్డ్ పార్టీగా. సో అట్లా తర్వాత ఇంకా ఏం చెప్పారంటే సో ఎవ్రీ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఈజ్ బౌండ్ బై ఇట్. సో సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. సో ఇక్కడ మనకి సాలిసిటర్ జనరల్ ఏం చెప్పారంటే ప్రతి కంట్రీ కూడా వాళ్ళకి ఒలింపియన్ అసోసియేషన్ ఉంటుంది. అంటే ఎవరెవరు అథ్లెట్స్ని పంపించాలి, ఎవరెవరు బాగా సో ఫామ్లో ఉండి అథ్లెట్స్ ఉంటారు కదా, సో ఒలింపిక్కి క్వాలిఫై అయిన వాళ్ళు వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం, సో ఎన్ని డేస్ మొత్తం మేనేజ్మెంట్ మొత్తం కూడా ఈ అసోసియేషన్ ఉంటుంది అనమాట. ప్రతి కంట్రీ కూడా బైండింగ్ అయి ఉంటాయి. సో ప్రతి కంట్రీ కూడా దాని మీద సో మ్యాండేటరీగా రెగ్యులేషన్స్ రూల్స్ అనేది తీసుకునే విధంగా చర్యలు తీసుకునే విధంగా వాళ్ళకి రైట్స్ అనేవి ఉంటాయన్నమాట.
సో ఇంకా ఏం చెప్తున్నారంటే నేషనల్ ప్రెస్టీజ్ అండ్ గ్లోబల్ ఫీల్డ్. సో ఇది ఐఓఏ అనేది నేషనల్ ప్రెస్టీజ్ అనమాట. అంటే మన జాతీయ మన కంట్రీకి సంబంధించిన పరువు ప్రతిష్టలన్నీ ఉంటాయి, ఎందుకంటే మన అథ్లెట్స్ మీదే ఉంటాయి ఖచ్చితంగా. సో మనం ఇక్కడ రాంగ్ డెసిషన్ తీసుకున్నామంటే అందరూ సఫర్ అయ్యే విధంగా ఛాన్స్ ఉంది, అదొకటి. సో ఈ సెట్ దట్ ది హైకోర్ట్స్ డెసిషన్ టు అపాయింట్ ఏ సిఓఏ మే ఆర్ మే నాట్ బి వ్యాలిడ్ రీజన్స్. ద టాప్ కోర్ట్ కుడ్ సపరేట్లీ లుక్ ఇన్ టు ది సో మెరిట్స్, బట్ ది moment they COA take over, India stands 99% of the chance being suspended from the participating in Olympic events. సో ఇక్కడ సాలిసిటర్ జనరల్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే, ఈ సెట్ దట్ ద హైకోర్టు డెసిషన్ టు అపాయింట్ ఏ సిఓఏ. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, సిఓఏ కమిటీ అపాయింట్మెంట్స్ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పింది. ఒకవేళ అలా చేస్తే ఏమవుతుందంటే మే ఆర్ మే నాట్ బి ఏ వ్యాలిడ్ రీజన్స్, అది కరెక్ట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని గవర్నమెంట్ తరపున సాలిసిటర్ జనరల్ చెప్తున్నారనమాట. ఏది ఇప్పుడు ఈ సిఓఏ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పిందనమాట. సో అది ఏర్పాటు చేస్తే దానివల్ల ప్రాబ్లం ఉండొచ్చు, ప్రాబ్లం లేకుండా పోవచ్చు అని ఇక్కడ చెప్పారు. ఇంకా చెప్తున్నారంటే టాప్ కోర్ట్ కుడ్ సపరేట్లీ లుక్ ఇన్ టు ది మెరిట్స్. సో మన సుప్రీంకోర్టు, టాప్ కోర్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు కొంచెం ఆలోచించి దీని మీద ఇంకోసారి క్లియర్గా ఆలోచించి వివరణ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి అని చెప్పారు. సో ఇంకా చెప్పారంటే ఒకవేళ సిఓఏ అంటే కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్ టేక్ ఓవర్ చేస్తే 99% ఆఫ్ ఛాన్స్ బీయింగ్ సస్పెండెడ్ ఫ్రమ్ ది పార్టిసిపేటింగ్ ఇన్ ది ఒలింపిక్ ఈవెంట్స్. సో 99% ఒలింపిక్ ఈవెంట్స్ నుంచి మనము అంటే సస్పెండ్ అయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఈయనైతే సాలిసిటర్ జనరల్ గవర్నమెంట్ తరఫున చెప్తున్నారు అనమాట. సో తర్వాత ఫిఫా బ్యాన్ ద టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ది అథ్లెటిక్ ఎరీనా. సో కమ్ ఈవెన్ యాజ్ ది ఇండియా ఈజ్ గ్రాప్లింగ్ విత్ ది రియాలిటీ ఆఫ్ ది ఫిఫా బ్యాన్ ఆఫ్ ది ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్. సో ఇక్కడ మనకి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంటుంది కదా, ఏఎఫ్ఎఫ్ ఉంటుంది. సో అది బ్యాన్ అయ్యే అవకాశం కూడా ఉంది, గ్రాప్లింగ్ విత్ ది. సో నెక్స్ట్ ద గవర్నెన్స్ ఆఫ్ ఏఎఫ్ఎఫ్ హాస్ సిమిలర్లీ బీన్ ట్రాన్స్ఫర్ టు సిఏఏ బై ది సుప్రీంకోర్టు. సో ఈ సుప్రీంకోర్టే ఈ ఫిఫా వచ్చేసి దీన్ని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కదా, దాన్ని కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్ కదా, దానికి మనకి ఇక్కడ ఉన్నటువంటి దానికి చేంజ్ చేసింది అనమాట. కంప్లీట్గా ఆ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్కి చేంజ్ చేసింది కంప్లీట్గా. సో అట్లా చేయడం వల్ల బ్యాన్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ద ఫిఫా హ్యాడ్ రీసెంట్లీ గాన్ ఏ హెడ్ ఆఫ్ ది అండ్ సస్పెండెడ్ ది ఏఏఎఫ్ సైటింగ్ థర్డ్ పార్టీ ఇంటర్ఫీరియన్స్. సో లివింగ్ సో చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ ఐఓఏ ఉంది, ఇంకోటి ఏముంది, సో మనకేముందంటే సిఏఓ అంటే కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ అనమాట. ఇది వచ్చేసి థర్డ్ పార్టీ అంటే గవర్నమెంట్కి అథ్లెట్స్కి మధ్య ఉండే థర్డ్ పార్టీ. ఇప్పుడు ఈ ఒలింపిక్ అసోసియేషన్ని వీళ్ళకి అప్పగించామంటే, గవర్నమెంట్ నుంచి వీళ్ళకి అప్పగించామంటే ఇది థర్డ్ పార్టీ అవడం వల్ల ఒలింపిక్ అసోసియేషన్లో మనము సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది ఒలింపిక్ గేమ్స్లో. ఎగ్జాక్ట్లీ మొన్న ఫిఫా గేమ్లో కూడా మనము సస్పెండ్ అయ్యాము, ఎట్లాంటి అవకాశం ఉందని చెప్పేసి గవర్నమెంట్ తరపున సాలిసిటర్ జనరల్ వచ్చేసి క్లియర్గా ఇక్కడ వివరణ అనేది ఇస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి ఒకటి. సో నెక్స్ట్ ఇంకేముందో, నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏముందో క్లియర్గా మనము డిస్కస్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి ఇండియా చైనా టైస్ గోయింగ్ త్రూ డిఫికల్ట్ ఫేజు. సో ఇక్కడ చూడండి ఇండియాకి చైనాకి మధ్య చాలా థింగ్స్ అనేవి న్యూస్లో ఉంటున్నాయి. ఈ మధ్య చాలా థింగ్స్ అనేవి న్యూస్లో ఉంటున్నాయి. గత 30 రోజుల నుంచి చూస్తే ప్రతి ఒక్క న్యూస్ కూడా ఎవ్రీ 2 days చైనాకి ఇండియాకి మధ్య న్యూస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి న్యూస్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి మీరు బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇండియా చైనా మధ్య అగ్రిమెంట్స్, ఇండియా చైనా మధ్య ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలా ఉంది, సో ట్రేడ్ అండ్ కామర్స్ ఎలా ఉంది, సో ఇండియా మొత్తం చైనీస్ గూడ్స్ మీద ఏ విధంగా డిపెండ్ అయి ఉంది, మొత్తం ఒక మెయిన్స్ ఆన్సర్ షీట్ లాగా చేసి పెట్టుకోండి, చాలా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఇండియా చైనా టైస్ గోయింగ్ త్రూ డిఫికల్ట్ ఫేజ్. సో బోత్ షుడ్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ ది ఏషియన్ సెంచరీ. సో ఇక్కడ మన జయశంకర్ ఏం చెప్తున్నారంటే, సో 2 కంట్రీస్ కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చి మంచి ఒప్పందాలు చేసుకోవాలి. సో మనం చేయడం వల్ల ఏషియా కూడా డెవలప్ అవుతుంది, ఆసియా ఖండంలో మనకి పెద్ద దేశాలు కాబట్టి డెవలప్ అవుతుందని చెప్తున్నారు. సో ఇంకా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ సెడ్ థర్స్డే ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండియా అండ్ చైనా వాజ్ గోయింగ్ త్రూ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫేజ్. సో ఇప్పుడు ఈ మధ్య చైనాకి ఇండియాకి మధ్య రిలేషన్షిప్స్ అని చాలా ఎక్స్ట్రీమ్ ఫేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఆఫ్టర్ దట్ ది బీజింగ్ హ్యాస్ డన్ టు ది సో బోర్డర్, సో డన్ అట్ ది బోర్డర్. సో ఇప్పుడు చైనా అనేది మనకి ఎల్ఏసి ఉంది. సో ఇక్కడ ఇండియా ఉంటుంది, సో ఇక్కడ వచ్చేసి చైనా ఉంటుంది. దీని వచ్చేసి ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనమాట. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఈ ఎల్ఏసి మధ్య చాలా స్టాండ్ ఆఫ్స్ జరుగుతున్నాయి. ఇండియాకి చైనాకి మధ్య స్టాండ్ ఆఫ్స్ అంటే బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ జరగడము, చైనా ఫైటర్ జెట్స్ మన గగనతలంలోకి రావడం కావచ్చు. సో చైనీస్ ఆర్మీకి మన పబ్లిక్ లిబరేషన్ ఆర్మీ అంటారు చైనాని, సో మన ఇండియన్ ఆర్మీకి మధ్య స్టాండ్ ఆఫ్స్ జరుగుతున్నాయి అనమాట. సో ఇట్లాంటి దానివల్ల ఇవి మన రిలేషన్స్ మీద దెబ్బతీసే అవకాశం ఉంది, మన ఇండియా చైనా రిలేషన్షిప్స్ మీద దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి సో అది మెయిన్ రీజన్ చెప్తున్నారు. ఇంకా హీ మేడ్ ది
remarks while responding to a series of questions after delivering lecture on a India's vision to Indo-Pacific at the చోంగ్కోరన్ యూనివర్సిటీ హియర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈయన ఏం చెప్తున్నారంటే సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్టర్ డెలివరింగ్ లెక్చర్ ఆన్ ది ఇండియాస్ విజన్ ఆన్ ఇండో పసిఫిక్. సో రీసెంట్గా ఇండో పసిఫిక్ రీజన్ అనమాట. సో ఇండో పసిఫిక్ రీజియన్కి సంబంధించి మనం ఏం చేసామంటే ఒక క్వాడ్ కంట్రీస్లో పాల్గొన్నాం. సో క్వాడ్ అంటే ఏ కంట్రీస్ ఉంటాయి? సో ఇందులో యుఎస్ ఉంటుంది, ఇండియా ఉంటుంది, సో నెక్స్ట్ జపాన్ ఉంటుంది, సో జపాను అండ్ ఆస్ట్రేలియా. సో ఇవి క్వాడ్ కంట్రీస్ అనమాట. అంటే ఇవి ఇండో పసిఫిక్ రీజన్కి సంబంధించినవి. మన ఇది చేయడం వల్ల దీని మీద అయితే క్వశ్చన్స్ చైనా వచ్చి తీవ్ర అభ్యంతరం చేసింది. ఎందుకంటే ఇండియా అనేది డబల్ గేమ్ ప్లే చేస్తుంది. ఇటుపక్క రష్యా, ఇరాను, బెలారస్ వీటితో ఉంటుంది చైనాతో, ఇంకో పక్క అమెరికా, యుఎస్, ఈ కంట్రీస్ ఇరాను, రష్యా పడన వాటితో ఈ మళ్ళీ ఇండియా జత చేస్తుందంటే జాయిన్ అవుతుంది, సో జత కడుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇట్లా ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండియా యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి దాన్ని చైనా వచ్చి తీవ్రంగా ఖండిస్తుందని చెప్తున్నారు. సో ఇంకా రెస్పాండింగ్ టు ఏ క్వశ్చన్, మిస్టర్ జైశంకర్ said that the Asian century would be happened when the China India come together, but it would be difficult to happen if both countries do not come together. సో ఖచ్చితంగా ఇండియా చైనా, సో ఇండియా ఒకటి చైనా ఒకటి క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈ ఆసియా శతాబ్దం మొత్తం కూడా ఈ రెండు కంట్రీస్ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు చూడండి, మన ఏషియాలో బాగా ఎమర్జింగ్ అవుతున్న ఎకనమీస్ ఉండే, ఒకటి మంది ఇండియన్ ఎకనమీ, ఒకటి రెండు చైనీస్ ఎకనమీ. వీటి మీద ఏషియా ఒక భవిష్యత్తు కూడా డిపెండ్ అయింది అనమాట. ఎందుకంటే మిగతా ఆసియా ఖండంలో దేశాలన్నీ కూడా చాలా చిన్న దేశాలు, కంప్లీట్గా వీటి మీద డిపెండ్ అయినాయి కాబట్టి సో దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ని క్లియర్ కట్గా చూసుకోవాలి. సో ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెండు దేశాలు సత్సంబంధాలు ఉండాలి, అంటే గుడ్ రిలేషన్స్ అని ఉంటాయి ఇండియాకి చైనాకి మధ్య. వీటి రిలేషన్స్లో ఎలాంటి తారతమ్యాలు వచ్చినా కూడా ఏషియన్ మొత్తం మీద ఇది ఇంపాక్ట్ చూపించే విధంగా అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఎట్ ది మొమెంట్, సో ఇండియా-చైనా రిలేషన్షిప్ ఈజ్ గోయింగ్ త్రూ ది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్టర్ ది వాట్ చైనా డిడ్ ది బోర్డర్. సో ఈ చైనా అనేది ఇండియా బోర్డర్ దగ్గర డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పటికీ సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ డిస్టర్బెన్స్ వల్ల రిలేషన్స్ అనేవి దెబ్బతింటున్నాయి. ఈ రిలేషన్స్ దెబ్బతింటడం వల్ల రీసెంట్గా కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది చైనా. ఇండియా బోర్డర్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది అనమాట. దీనివల్ల కంప్లీట్గా ఈ రిలేషన్స్ ఉన్నాయి కదా, రిలేషన్స్ అంటే సంబంధాలు, ఇండియాకి చైనాకి మధ్య ఉండే రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఎందుకంటే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, సరిహద్దు వెంబడి మనల్ని ఇండియాని డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇంకా చైనీస్ అండ్ ఇండియన్ ట్రూప్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ది ప్రొలాంగ్డ్ స్టాండప్ ఇన్ ది ఈస్టర్న్ లద్దాఖ్. సో రెండు గ్రూప్స్, ఇండియన్ ఆర్మీ, చైనీస్ ఆర్మీ, లాస్ట్ టైం వాళ్ళు వచ్చేసి కొన్ని కాన్ఫ్లిక్ట్ జరిగింది ఇద్దరి మధ్య. సో రాళ్ళు రూకోవడము, సో జరగడం, ఇద్దరు చైనీస్ అండ్ ఇండియన్ ఆర్మీ మధ్య సో కొన్ని కొట్లాట్లు జరిగాయి అనమాట. దాని మధ్య చనిపోయారు. సో మన సోల్జర్స్ చనిపోయారు, అట్లానే చైనీస్ వాళ్ళు చాలా ఎక్కువ మంది చనిపోయారు అనమాట. సో కానీ బుల్లెట్ అయితే ఫైర్ చేయరు, ఎందుకంటే ఒక అగ్రిమెంట్ ఉంది, చైనాకి మనకి అగ్రిమెంట్ ఉంది, ఒక సింగిల్ బుల్లెట్ కూడా ఈ బోర్డర్లో ఫైర్ చేయకూడదని ఒక అగ్రిమెంట్ ఉంది అనమాట. అందువల్ల తర్వాత ద టూ సైడ్స్ హ్యావ్ సో ఫార్ హెల్డ్ 16 rounds ఆఫ్ క్రాప్స్ కమాండర్ లెవెల్ టాక్స్ టు రిజాల్వ్ స్టాండ్ ఆఫ్ ది ఎరప్టెడ్ ఇన్ ది May 5, 2020 ఫాలోయింగ్ ది వైలెంట్ క్లాష్ ఇన్ ది ప్యాంగాంగ్ లేక్స్ ఏరియాస్. సో ప్యాంగాంగ్ లేక్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సో వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ప్యాంగాంగ్ లేక్ అనమాట. సో ఈ ప్యాంగాంగ్ లేక్ ఇది మనకి లద్దాఖ్ చైనాలో ఉంటుంది, ఇది మనకి ఈస్టర్న్ లద్దాఖ్లో ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ఈ పక్క ఇండియా ఉంటుంది, సో ఈ పక్క వచ్చి చైనా ఉంటుంది అనమాట. సో రెండు సైన్యాలు రెండు కూడా అక్కడ కొట్లాట జరిగాయి ఈ లేక్ దగ్గర, సో ప్యాంగాంగ్ లేక్ దగ్గర జరిగాయి అనమాట. సో ఇవి జరిగినప్పుడు తర్వాత కమాండర్స్ ఉంటారు కదా, చైనీస్ కమాండర్స్, ఇండియన్ కమాండర్స్ ఇద్దరు కలిసి దాని మీద క్లియర్ కట్గా వాళ్ళు డిస్కస్ చేసుకోవడం, విషయాలను డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఇట్లా తర్వాత ఇంకా చెప్తున్నారంటే we very much hope that wisdom dawns on the Chinese side. సో మీరు బాగా ఉంటారని, ఇక్కడి నుంచి మంచి సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటారని, సో మంచి రిలేషన్స్తో ఉంటారని, ఇట్లాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నామని మన విదేశీ శాఖ మంత్రి చెప్పారనమాట, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. సో మిస్టర్ జయశంకర్ said India has done the బెస్ట్ ఆఫ్ ఇట్స్ ఎబిలిటీస్ అసిస్ట్ శ్రీలంక. సో శ్రీలంక ఉన్నటువంటి క్రైసిస్లో, శ్రీలంక అనేది ఒక పెద్ద క్రైసిస్లో ఉంది, దాన్ని కాపాడడానికి మా వంతు కృషి అనేది మేము చేస్తున్నాము ఇండియా తరపున చెప్పారు. ఇంకా దిస్ ఇయర్ అలోన్ ఇండియా హ్యాస్ ఎక్స్టెండెడ్ 3.8 billion సపోర్ట్స్ టు శ్రీలంక ఇంక్లూడింగ్ సో లైన్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ స్వాప్ అరేంజ్మెంట్స్. సో మనం మొత్తం వచ్చేసి శ్రీలంక వచ్చేసి $3.8 billion అనేది పంపించారన్నమాట. $3.8 billion అనేది మనము వాళ్ళకి పంపించాము ఆల్రెడీ. ఎక్కడి నుంచి? మన ఇండియా తరపున వాళ్ళకి లైన్ ఆఫ్ క్రెడిట్స్ కానీ, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి శ్రీలంక వాళ్ళని ఆదుకునేదానికి ఇండియా తరపున మన వంతు సహాయం మనము చేశాము.
సో ఆన్ ది ఇష్యూస్ ఆఫ్ రోహింగ్యా రిఫ్యూజీస్ హీ సెడ్ దట్ ది ఇష్యూ హ్యాస్ బీన్ డిస్కస్డ్ విత్ ది బంగ్లాదేశ్. సో చూడండి, ఇక్కడ శ్రీలంకతో డిస్కస్ చేసుకున్నాం, ఇక్కడ బంగ్లాదేశ్తో రోహింగ్యా. సో మొత్తం సపోర్టివ్, బంగ్లాదేశ్కి అండగా రోహింగ్యా విషయంలో కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా రెస్పాండింగ్ టు అనదర్ క్వశ్చన్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డిస్మిస్డ్ ది క్రిటిసిజం ఫర్ ఇన్కార్పొరేటింగ్ డిస్కౌంటెడ్ రష్యన్ ఆయిల్, సేయింగ్ దట్ ఇండియా వాజ్ నాట్ ఓన్లీ ద ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీ, ద యుఎస్ అండ్ యూరోపియన్ ఆల్సో ఇంపోజ్డ్ ది హెవీ శాంక్షన్స్ ఆన్ రష్యా. సో ఇక్కడ ఇండియా ఒకటే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. సో ఈ యూరోపియన్ కంట్రీస్, యుఎస్ కూడా ఇంతకుముందు ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాయి. అంటే యుఎస్ కూడా ట్రేడ్ అనేది చేసింది రష్యాతో. యూరోపియన్ కంట్రీస్ కంప్లీట్లీ రష్యా మీద డిపెండ్ అయి ఉన్నాయి. గ్యాస్ పైప్ లైన్ కావచ్చు, నోర్డ్ స్ట్రీమ్ ఉంది కదా, ఆ గ్యాస్ పైప్ లైన్స్ కావచ్చు, నెక్స్ట్ ఇంకా ఆయిల్ కావచ్చు, మొత్తం రష్యా మీద డిపెండ్ అయింది. కాబట్టి సో ఇక్కడ మాకు యూరోపియన్ నేషన్స్ రష్యా మీద హెవీ శాంక్షన్స్ వేసినప్పటికీ కూడా మాకు రష్యాతో క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఆ బంధాలని, ఆ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఇలా అని చెప్పి మేము ఉక్రెయిన్కి అగైనెస్ట్గా కాదని చెప్పేసి ఇక్కడ జయశంకర్ గారు చెప్పారు. సో ఇది చూసుకోండి బాగా, ఇండియాకి చైనాకి మధ్య న్యూస్లో చాలా న్యూస్లో ఉంది కాబట్టి ఇది క్లియర్ కట్గా మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏముందో మనము క్లియర్ కట్గా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి బుస్టర్స్ అడాప్ట్ టు సో ప్రొడ్యూస్ 2 ఎగ్ క్లచ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి గ్రేట్ ఇండియన్ బుస్టర్డ్. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ బర్డ్ ఇండియాలో. ఇది మనకి ఎగ్జామినేషన్ పరంగా యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పీసెస్, యూపీఎస్సీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది అడిగారు, చాలా టైమ్స్ రిపీట్ అవుతూ వస్తుంది అనమాట. సో గ్రేట్ ఇండియన్ బుస్టర్డ్, సో దీని ఏమంటారంటే గ్రేట్ ఇండియన్ బుస్టర్డ్. సో గ్రేట్ ఇండియన్ బుస్టర్డ్ అంటారు ఈ పక్షిని. సో ఇదేం చేసిందంటే టు ప్రొడ్యూస్ 2 ఎగ్ క్లచ్, 2 ఎగ్స్ అనేది అక్కడ పెట్టిందనమాట. సో ఇది ఎందుకంటే ఇది అంతరించిపోతున్న పక్షి, సో అంతరించిపోతూ ఉందనమాట. కాబట్టి ఆ ఎగ్స్ని కూడా చాలా రక్షణగా ఉండాలన్నమాట, అంటే సంరక్షించాలి. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, the perceived beliefs and the recorded observations of the egg laying habitat of the great Indian bustard have changed after the recent excessive rains in the western Rajasthan. అంటే అది గుడ్లు పెట్టింది కదా, ఆ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు రావడం వల్ల ఆ ఎగ్స్ని చేంజ్ చేసింది అనమాట. సో ఎగ్స్ని అనేది చేంజ్ చేసుకుంటాయి పక్షులు. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న జంతువులు కూడా వాటి పిల్లల్ని అక్కడ ప్రమాదం పొంచి ఉంటే అక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటాయి, నోటితో పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాయి కదా. సో అట్లా ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ స్పైసెస్ సో హ్యాస్ అడాప్టెడ్ ఆల్ టుగెదర్ సో న్యూ బిహేవియర్ ఆఫ్ గివింగ్ క్లచ్ ఆఫ్ 2 eggs at a time after getting the additional protein diet during the monsoon season. సో ఇది స్టేటస్ ప్రజెంట్ ఐయుసిఎన్ స్టేటస్. సో మనకి ఐయుసిఎన్ స్టేటస్ సో ఏముందంటే ఈ బర్డ్కి వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇంపార్టెంట్. ఈ స్టేటస్ చాలా చాలా ఇంపార్టెంట్. రెడ్ లిస్ట్లో, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఈ బర్డ్కి ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనే స్టేటస్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఇది ఎక్కడ ఉందంటే మనకి రాజస్థాన్ ఉంటుంది, స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్. సో గుర్తుపెట్టుకోండి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాను. ఇది స్టేటస్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్, సో మాన్సూన్ సీజన్లో దాని ఎగ్స్ కాపాడుకునే దానికి ప్లేస్ అయితే చేంజ్ చేశారు. తర్వాత ఎన్విరాన్మెంటలిస్ట్ ఇన్ ది రాజస్థాన్ హ్యావ్ హెయిల్డ్ ఇట్స్ ఏ న్యూ రికార్డ్ యాజ్ ఏ ఆల్ ఎక్స్పర్ట్స్ హ్యాస్ బీన్ సో రిపోర్టింగ్ ఏ క్లంచ్ ఇన్ ఏ సింగిల్ ఎగ్ బై సో జిఏబి ఫర్ మోర్ దాన్ ఏ సెంచరీ. సో ఇట్లా క్లంచ్ అనమాట, సింగిల్ ఎగ్ ఒక శతాబ్దంలో ఈ విధంగా ఎగ్ చేయడం అనేది ఇట్స్ ఏ రికార్డు, ఇట్స్ ఏ వండర్ఫుల్ రికార్డ్ అని చెప్పేసి అక్కడ ఉన్న రాజస్థాన్లో ఉన్నటువంటి పర్యావరణవేత్తలు చెప్తున్నారు అనమాట, పర్యావరణ శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. సో సైంటిస్ట్ వర్కింగ్ ఆన్ ఏ ఎక్సిటివ్ బ్రీడింగ్ ఆఫ్ దీస్ ఎండేంజర్డ్ బర్డ్స్ హ్యావ్ డిస్కవర్డ్ ఏ న్యూ ప్రొడక్టివిటీ ఇన్ ది జైసల్మీర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ డెజర్ట్ నేషనల్ పార్క్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో డెజర్ట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకి రాజస్థాన్లో ఉంటుంది. ఈ డెజర్ట్ నేషనల్ పార్క్లోనే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది హోమ్ అనమాట. సో డెజర్ట్ నేషనల్ పార్క్ ఈజ్ హోమ్ టు ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్. సో ఇంకా వచ్చేసి మనకి ఫ్లై అంటే మనకి ఎగురుతాయి కదా, పక్షులు ఎగురుతాయి కదా. సో ఎగిరే పక్షుల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బర్డ్ అనమాట ఇది. సో ఎగిరే పక్షుల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బర్డ్. సో మన ఇండియాలో అయితే ఎగిరే పక్షుల్లో బిగ్గెస్ట్ బర్డ్ ఇదే. అంటే మనకి రెక్కలతో పైకి ఎగురుతాయి కదా పక్షులు, వాటిలో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బర్డ్ అనమాట. సో ఇంకా 4 ఫిమేల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ laid
2 eggs at a time during the currently rainy season in the DNP. So while 2 others were the observed laying clutch of the 2 eggs each earlier in the 2020 season. So మామూలుగా 4 ఫీమేల్ బర్డ్స్ ఉంటాయి ఇవి. సో ఇందులో ఒకటి మాత్రమే 2 ఎగ్స్ అనేది లే చేసింది అనమాట, 2 ఎగ్స్ అనేది పెట్టింది. సో రిమైనింగ్ అనేవి పెట్టలేదు అనమాట, ఈ మధ్య ఎగ్స్ అనేది పెట్టట్లేదు. సో పెట్టలేదు, 2 అదర్స్ సర్వ్డ్ లేయింగ్ ఎగ్స్, రిమైనింగ్ అనేవి ఎగ్స్ అనేది పెట్టలేదు అనమాట. 2020లో పెట్టాయి, ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇవి అంతరించిపోతూ ఉన్నాయి. సో పర్యావరణానికి హాని చేయడం కానీ ఇట్లాంటి థింగ్స్ వల్ల ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. సో తర్వాత డెహ్రాడూన్ బేస్డ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది, డెహ్రాడూన్లో ఉందన్నమాట. సో సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే లీడింగ్ ఏ ప్రాజెక్ట్ ఫర్ బ్రీడింగ్ రేర్ స్పీసీస్. సో దీన్ని కాపాడుకోవాలని చెప్తున్నారు. ఇంకా 5 to 10% ఆఫ్ ది ఫీమేల్ గ్రేట్ ఇండియన్ బస్టర్స్ హ్యాడ్ బీన్ డిటెక్టెడ్ ఇన్ ది పాస్ట్ లేయింగ్ 2 eggs ఈచ్ అనమాట. సో పాస్ట్ 2 years మనకి లాస్ట్ ఇయర్స్లో సో ఒక్కొక్క బర్డ్ 2 eggs పెట్టడం అనేది జరిగింది రైనీ సీజన్ అని చెప్తున్నారు. సో ఇంకా బట్ ది హై ఇన్సిడెన్స్ విత్ ది సైన్స్ ఆఫ్ ఎల్వాల్వింగ్ హ్యాబిట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఫర్ ది ఫస్ట్ టైం. ద న్యాచురల్ ఫీడ్ ఫర్ ది బర్డ్స్ get produce abundance of the where the 20 mm bird. సో అక్కడ జైసల్మేర్ డిస్టిక్ రైన్స్ ఎక్సీడ్ ది 20 million. సో జైసల్మేర్ మనకి ఎడారిలో ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా అక్కడ రావాల్సిన దానికంటే ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ ప్రమాదకరంగానే ఉంటాయి కదా. సో అదొకటి. నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్ ప్రిజర్వింగ్ ది గ్రేట్ ఇండియన్ బస్టర్స్ హూజ్ పాపులేషన్ హ్యాస్ రెడ్యూస్డ్ లెస్ దాన్ 150 ఇన్ ది వైల్డ్. సో ఇవి గ్రేట్ ఇండియన్ బస్టర్స్ ఓన్లీ 150 మాత్రమే ఉన్నాయన్నమాట బర్డ్స్, రిమైనింగ్ అన్ని అంతరించిపోయాయి. సో బ్రీడింగ్ project focus on the spatial predation, risk characteristics and the conservation management with the endangered species. అంటే వీటన్నిటి మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చేసి చేస్తున్నారు అనమాట. ఈ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుంది, ఎందుకంటే ఇవి అంతరించిపోతున్న జంతువులని పట్టించుకుంటాయి. ఇప్పుడు మీకు వైట్ గ్రేట్ రినోసర్స్ అని మనకు ఉంటుంది, వైట్ సుమత్రన్ రినోసర్ అని ఒక ఖడ్గమృగం రినోసర్స్ ఉంటుంది. అవి మనకి ప్రపంచంలో 2 ఉన్నాయన్నమాట. సో 2 ఉన్నాయి, వాటిని కాపాడుతూ ఉంటారు. వాటికి మిలిటరీ సెక్యూరిటీ ఉంటారనమాట. ప్రతి 6 members మిలిటరీ సోల్జర్స్ వాటికి కాపలా ఉంటారు, ఎందుకంటే పోచర్స్ ఉంటారు కదా. సో వేటగాళ్ళు వాటి కొమ్ముల్ని కట్ చేసుకొని వెళ్ళిపోవడం, వాటి చర్మాన్ని తీసుకెళ్ళిపోవడం, చంపేసి అట్లా చేస్తారు. ప్రపంచంలో 2 ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడడం కోసం మిలిటరీ 6 మంది సోల్జర్స్ ఒక్కో రినోసర్స్ని కాపాడుతూ ఉంటారు అనమాట. సో గన్స్ అన్నీ ఉండి సెక్యూరిటీ ఉంటారు. సో అట్లా ఇప్పుడు కూడా ఇవి అంతరించిపోతున్నాయి కాబట్టి మనం వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను అనమాట. సో ఇదొకటి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి సో బిగ్ బ్యాంగ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ కెన్ బి హార్మ్ఫుల్. సో ప్రైవేటైజేషన్ అనేది ఓకే, కానీ ఒక లిమిట్ అనేది దాటినప్పుడు ప్రైవేటీకరణ అనేది అది ప్రమాదకరమని ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో ఆర్బీఐ అఫీషియల్స్ ఫ్లాగ్స్ పిఎస్బీస్ ఫోకస్ ఆన్ ఇంక్లూజన్. సో బిగ్ బ్యాంక్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కెన్ బి డూ మోర్ దాన్ హార్మ్ టు ది గుడ్. సో ఈ బ్యాంక్స్ అనేది రీసెంట్గా బ్యాంక్స్ అనేది ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కదా. సో ఈ బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ చేయడం అనేది సో ఎక్కువగా ఒక లిమిట్ మోతాదులో చేస్తే ఓకే, కానీ ఎక్కువగా చేయడం వల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని అంటే ప్రభుత్వ రంగ సంస్థలని బ్యాంక్స్ని చేయడం వల్ల మనకి రావాల్సిన మంచి కంటే కూడా చెడే ఎక్కువగా ఉంటుందని ఆర్బీఐ అయితే చెప్తుందన్నమాట. సో ఇంకా authors of the article in the latest RBI bulletin have warned asking the government to take a nuanced approach to issue. సో ఇప్పుడు బ్యాంక్స్లో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఒక ఇష్యూ ఒకటి వచ్చింది. సో ఆ ఇష్యూని వీళ్ళు కాపాడుకోవాలి, కానీ ఆ ఇష్యూను సాల్వ్ చేయడానికి బ్యాంక్ని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్తున్నారు. సో వైల్ ప్రైవేటింగ్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ ఇన్ ది ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. సో పిఎస్బీస్ హ్యావ్ డన్ బెటర్ ఇన్ ది ప్రమోటింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనమాట. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి, బ్యాంక్స్తో ఎంగేజ్ అవుతుండాలి. సో ఫైనాన్షియల్ పరంగా అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి, ప్రజలందరినీ. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో చూసుకోండి. సో తర్వాత ఎకనమిక్ థింకింగ్ హ్యాస్ కమ్ ఏ లాంగ్ వే టు అక్నాలెడ్జ్ దట్ ది మోర్ nuanced approach to required while pursuing the abroad. So a gradual approach to privatization could ensure the wide has not created fulfilling social objective of financial inclusion and monetary transmission. So ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కావచ్చు. సో నెక్స్ట్ మనకి మానిటరీ ట్రాన్స్మిషన్. ఈ 2 కరెక్ట్గా జరుగుతాయని మనం చెప్పలేం. సో మీరు బ్యాంక్స్ ఎక్కువగా ప్రైవేటైజేషన్ కన్నా చేయడం వల్ల ఈ 2 జరుగుతాయని కంపల్సరీ మనం చెప్పలేము, దానివల్ల మనకి హాని జరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు అనమాట. సో ఎవిడెన్స్ సజెస్టెడ్ ది PSBs were not guided by the profit maximization, so alone had integrated the desirable financial inclusion goals in their function and they point out. సో ఇక్కడ చూడండి, PSBs గవర్నమెంట్ బ్యాంక్స్ అనేది వాటి ప్రాఫిట్స్ కంటే కూడా ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. సో వాటి ప్రాఫిట్స్ కంటే కూడా
ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని ఇక్కడ గమనించాలన్నమాట. సో ఇటువంటిది మనం గమనించాలి కానీ సో అంతేగాని ఇది మనకు ప్రాఫిట్స్ ఎక్కువ రావాలని చెప్పేసి ప్రైవేట్ బ్యాంక్స్ లాగా కొన్ని ఎన్బిఎఫ్స్ లాగా బిహేవ్ చేయకూడదని ఇక్కడ చెప్తున్నారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా said the views expressed in the article were the of the authors and did not represent the central bank. సో ఇక్కడ ఏం చెప్పిందంటే ఇది ఆర్బీఐ చెప్పింది కదనమాట. సో ఆర్బీఐ చెప్పింది కాదు, ఇక్కడ ఆర్బీఐలో కొందరు ఆథర్స్, సో వాళ్ళు ఆథర్స్ ఉంటారు కదా, సో ఆథర్స్ చెప్పారు, ఈ ఒపీనియన్స్ అనేది ఆథర్స్ చెప్పారు, ఇది బ్యాంక్స్ అని ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ అనేది చెప్పలేదని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇది చెప్పారు కదా, సో ఇది వచ్చేసి ఆర్బీఐ చెప్పలేదు, ఆర్బీఐకి సంబంధించిన బులెటిన్లో కొందరు ఆథర్స్ అయితే రాశారు. సో ఇది కూడా కొంచెం ఒక ప్రకారంగా నిజంగా మనము ట్రూత్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్స్ అనే ఎక్కువగా ప్రైవేటీకరణ చేయడం వల్ల లాస్ ఎవరికి ఉంటుంది, సో మనకే లాస్ ఉంటుంది. ఎందుకంటే రేపు ప్రైవేట్ బ్యాంక్స్ రావడం వల్ల సో మినిమం రిజర్వ్ అనేది పెంచవచ్చు వాళ్ళు, సో మనమే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మనకి 10,000 to 5,000 అబవ్ ఉంటాయి. సో అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో విలేజ్లో కూడా 500,000 రూపీస్తో కూడా బ్యాంక్ అకౌంట్ అనేది చూస్తారు, 0 రూపీస్తో కూడా జన్ధన్ యోజన ద్వారా, సో మనకి జన్ధన్ యోజన, సో జన్ధన్ యోజన స్కీమ్ ద్వారా సో చేశారు కదా, ఇట్లా నీట్గా అవి కూడా చూసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ప్రైవేటీకరణ అనేది ఒక లిమిట్ వరకే, ఒక మోతాదులో ఉంటేనే కరెక్ట్ వేలో ఉంటుంది. అది ఎక్సీడ్ అయినప్పుడు ప్రజలకి దేశానికి కూడా ప్రమాదకరం అని చెప్పేసి ఇక్కడ ఆథర్స్ అనే వాళ్ళు చెప్పారనమాట. సో ఇవి వచ్చేసి ఇవాళ కంప్లీట్గా మనకి డైలీ కరెంట్ అఫైర్స్. సో తర్వాత మనము ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం అని చెప్పాను కదా, సో ఆ క్వశ్చన్స్ ఏమున్నాయో ఇవాళ మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి. సో ఫస్ట్ ప్రశ్న వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ త్రూ ది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇవాళ నేను కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నని తీసుకున్నాను, అన్ని ప్రశ్నలు ఇక్కడ నుంచే తీసుకున్నాను. సో దాని గురించి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఎగ్జామినేషన్లు అడుగుతారో ఇక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది, ఇది ఇండియాలోనే మొట్టమొదటి నేషనల్ పార్కు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేషనల్ పార్క్, ఎర్లియస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంది మనకి ఉత్తరాఖండ్, యూకే అంటే ఉత్తరాఖండ్, యునైటెడ్ కింగ్డమ్ కాదు. సో ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది, ఇది ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు. దీని ఓల్డ్ నేమ్, సో ఓల్డ్ నేమ్ కూడా ఇంపార్టెంట్. సో దీని ఓల్డ్ నేమ్ ఉంది మనకి, సో ఓల్డ్ నేమ్ వచ్చేసి హెయిలీ నేషనల్ పార్క్. సో హెయిలీ నేషనల్ పార్క్, సో హెయిలీ నేషనల్ పార్క్ అని పేరు అనమాట ఇక్కడ. సో దీనికి చూడండి ఎంత చరిత్ర ఉందో. ఇక్కడ టైగర్స్ కూడా డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ టైగర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో టైగర్స్ కూడా ఎక్కువ డెన్సిటీ ఉండేది కూడా ఇదే అనమాట. సో ఏ రివర్ పోతున్నారు, యమున, తపతి, గంగా, రామ్గంగా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రామ్గంగా. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ద్వారా రామ్గంగా రివర్ అనేది పోతుంది. ఇది ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగారు. సో ఇది చాలా రిపీటెడ్గా వచ్చిందన్నమాట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్స్ మీద ప్రశ్న అడుగుతూ ఉంటారు, కాబట్టి ఇది అడిగేదానికి అవకాశం ఉంది, కాబట్టి క్లియర్ కట్గా దీన్ని చూసుకోండి. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ద్వారా రివర్ వచ్చేసి మనకి రామ్గంగా రివర్. తర్వాత వన్ విహార్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో వన్ విహార్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారు. సో ఏ స్టేట్లో ఉందండి, బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మిజోరాం. ఇది వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో ఇది దేని ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా భోపాల్ సిటీ ఉంది కదా, సో భోపాల్ సిటీకి దగ్గరగా ఉంటుంది, భోపాల్ సిటీలో ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్గా సిటీ పరిధిలో ఉంటుంది అనమాట. సిటీలో ఉండదు, సిటీకి పరిధిలో ఉంటుంది. సో సిటీకి అటాచ్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి మృగవాణి నేషనల్ పార్క్ ఉంది, మృగవాణి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ డిస్టిక్లోనే ఉంది, ఎగ్జాక్ట్గా మనకి హైదరాబాద్లో ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్గా మనకి బండ్ల కూడా ఉంది కదా, సో ఆ రీజన్లో ఉంటుంది అనమాట. సో ఇట్లా మీరు క్లియర్గా చూసుకోవాలి, భోపాల్ సిటీకి దగ్గరగా ఉంటుంది. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఈ వన్ విహార్ నేషనల్ పార్క్ అనేసి గరియల్స్ ఉన్నాయి కదా, సో గరియల్స్ అంటే మగ్గర్ కోకోడ్ రైస్, మనకి మగ్గర్ కోకోడ్ రైస్ ఉంటాయి. సో ఈ గరియల్స్ అనేవి చాలా చాలా ఫేమస్, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు ప్రశ్నలో కూడా. చంబల్ రివర్లో ఎక్కువ ఉంటాయి, చంబల్ రీజన్ రివర్లో చాలా ఎక్కువగా ఉంటాయి, మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి ఇవి. అక్కడ చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. గరియల్స్ని చూడాలనుకున్న టూరిస్ట్ ప్లేస్లో ఎక్కువ హోమ్ వచ్చేసి చంబల్ రివర్లో ఈ గరియల్స్ ఎక్కువ ఉంటాయి. సో గరియల్స్ అనేవి ఒక మగ్గర్ క్రోకోడైల్ టైప్ అనమాట. ఇవి క్రోకోడైల్లో వన్ ఆఫ్ ది టైపు. మనకి క్రోకోడైల్ ఎలా ఉంటాయి, ఒకటి క్రోకోడైలు, నెక్స్ట్ అలిగేటరు, ఇంకోటి వచ్చేసి మనకి గరియల్స్ అనమాట. ఇలా ఉంటాయన్నమాట. సో 3 రకాలుగా ఉంటాయి అలిగేటర్స్. ఇవి అలిగేటర్స్ ఎక్కువ మనకి వెస్ట్రన్ కంట్రీస్ అక్కడ ఉంటాయి. మన ఇండియాలో క్రోకోడైల్స్ ఉన్నాయి ఎక్కువగా. ఇంకా వచ్చి మనకి సాల్ట్ క్రోకోడైలు, మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంది కదా, అక్కడ సాల్ట్ క్రోకోడైల్ ఉంది ఈ విధంగా. సో వన్ విహార్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది, భోపాల్ సిటీలో ఉందన్నమాట. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం, నెక్స్ట్ ప్రశ్నలు ఏమున్నాయో క్లియర్ కట్గా ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఏమడుతున్నానంటే థర్డ్ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ నెగిటివ్ క్వశ్చన్, నాట్ ఏ న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా. సో మనకి మొత్తం వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి, 40 ఉన్నాయి. సో ఈ 40లో కొన్ని వచ్చేసి న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే కొన్ని నేషనల్ పార్క్స్ని, బయోస్ఫియర్ రిజర్వ్ని, సో ప్రాంతాలు వెస్టర్న్ ఘాట్స్ కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట.
ఇట్లా అని గుర్తిస్తారు. అంటే న్యాచురల్ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా మనకి ఏమున్నాయి చూద్దాం. సో నందాదేవి, కాంచన్జంగా, కాజీరంగా నన్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ ఈ 3 కూడా మనకి ఉన్నాయన్నమాట. ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్. సో కాబట్టి ఈ 3 కూడా మనకి న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనమాట. సో ఈ 3 కూడా న్యాచురల్. మనకి నందాదేవి ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్లో ఉంటుంది. నందాదేవి వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. కాంచన్జంగా వచ్చేసి కాంచన్జంగా నేషనల్ పార్క్ మనకి ఇవన్నీ వచ్చి ఎక్కడ ఉంటుంది? మనకి సిక్కింలో ఉంటుంది. తర్వాత కాజీరంగా వచ్చి అస్సాంలో ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇక్కడ చూడండి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాంచన్జంగా. సో కాంచన్జంగా వచ్చేసి ఫస్ట్ మిక్స్డ్ సైట్, ఇండియాలోనే ఫస్ట్ మిక్స్డ్ సైటు. సో ఫస్ట్ మిక్స్డ్ సైట్ అనమాట, మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. కాంచన్జంగా అనేది ఫస్ట్ మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, కాంచన్జంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎక్కడ ఉంటుంది కాంచన్జంగా? సిక్కింలో ఉంటుంది. కాంచన్జంగా ఇది హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. సో హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏదంటే మనకి ఎత్తైన శిఖరం వచ్చి కాంచన్జంగా. ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. సో సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. నందాదేవి ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్, అంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో కాజీరంగా వచ్చేసి అస్సాంలో ఉంటుంది అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి క్లియర్ కట్గా. సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ముక్కుర్తి నేషనల్ పార్క్. సో ముక్కుర్తి నేషనల్ పార్క్ ఈ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో ఇది చూడండి, కొంచెం చిన్న చిన్న నేషనల్ పార్క్స్ పెద్దగా హైలైట్ అవ్వవు. ఎప్పుడైనా వీటి గురించి న్యూస్లో వస్తేనే మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. న్యూస్లో వచ్చినప్పుడే మనకి తెలుస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏముంది? సో ఇక్కడ వచ్చేసి మనకి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ. సో ఆన్సర్ వచ్చేసి కేరళ అనమాట. సో ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. ముక్కుర్తి నేషనల్ పార్క్ అనేది మనకి కేరళ రాష్ట్రంలో ఉంది. సో రీసెంట్గా చూడండి, అగస్తమలై బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది కదా. సో అగస్తమలై బయోస్ఫియర్ రిజర్వ్లో రీసెంట్గా మనకి కేఎంటీఆర్ ఉంది. కేఎంటీఆర్ అంటే మనకి కథకులై ముదుమలై టైగర్ రిజర్వ్ అనమాట. సో మనకి ముదుమలై టైగర్ రిజర్వ్ ఉంది. ఇందులో ఒక కొత్త ఎలిఫెంట్ రిజర్వ్ అయితే తీసుకొచ్చారు. ఒక కొత్త ఎలిఫెంట్ రిజర్వ్ని ఇది తమిళనాడు గవర్నమెంట్ అనేది గుర్తించింది. అంటే ఇది తమిళనాడులో వచ్చేసి 5th ఎలిఫెంట్ రిజర్వ్ అనమాట. సో మొన్న నేను కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, 4 days బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. చూసుకుని ఇట్లాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇలాంటి టాపిక్స్, ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతారు, ఎన్విరాన్మెంట్ పరంగా అడుగుతారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్పారంటే, సో మనకి కేఎంటీఆర్ టైగర్ రిజర్వ్ దగ్గర ఒక ఎలిఫెంట్ రిజర్వ్ని గుర్తించారనమాట. 5th నోటిఫై చేశారు. అది తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించి 5th ఎలిఫెంట్ రిజర్వ్. సో మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది ఒకటి. ఏంటి? కౌంట్ ఇండియా. సో కౌంట్ ఇండియా ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చి చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రశ్న ఏముందో మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ 5th ప్రశ్న ఏముందంటే, సో ఇక్కడ 5th వచ్చేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. అస్సాం యాజ్ హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇన్ ఇండియా. సో రాంగ్. ఎందుకంటే మనకి ఎలిఫెంట్స్ అనేది హైయెస్ట్ ఉండేది ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రంలో. సో కర్ణాటక రాష్ట్రంలో ఎలిఫెంట్స్ అనేవి హైయెస్ట్ ఉన్నాయి. మనకి బందీపూర్ నేషనల్ పార్క్ కావచ్చు. సో నాగర్హోల్ అయితే చాలా ఫేమస్ ఎలిఫెంట్స్కి. ఏషియన్ ఎలిఫెంట్స్ మన ఏషియన్ ఎలిఫెంట్స్ 3 types ఉంటాయి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. సో నెక్స్ట్ కర్ణాటక యాజ్ ది హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్. ఇది కూడా రాంగ్. ఎందుకంటే హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో మధ్యప్రదేశ్లో కనహా టైగర్ రిజర్వ్, బాంధవ్గఢ్ నేషనల్ పార్కు, సో కనహా నేషనల్ పార్క్, ఇట్లా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా. అట్లా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ టైగర్స్, హైయెస్ట్ పాపులేషన్ అనమాట. సో జనాభా పరంగా పులుల సంఖ్య అనేది ఎక్కువ మధ్యప్రదేశ్లో ఉంది. సో ఎలిఫెంట్స్ అనేవి మనకి కర్ణాటకలో ఉంది. అస్సాంలో కూడా ఉన్నాయి ఎలిఫెంట్స్, కాకపోతే ఉన్నాయి. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ రాంగ్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి నెయిదర్ 1 నాట్ 2 అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ అనేవి 3 types ఉంటాయి. ఒకటి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. సో ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. సో ఇంకోటి వచ్చేసి మనకి బుష్ ఫారెస్ట్ ఎలిఫెంట్ అంటారు. సవన్నా ఫారెస్ట్ ఎలిఫెంట్ అంటారు. సో సవన్నా ఫారెస్ట్ ఎలిఫెంట్ అంటారు. ఇంకోటి వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్. ఇలా 3 types ఉంటాయి. మనకి ప్రపంచంలో ఉండే అన్ని ఎలిఫెంట్స్ ఈ 3 రకాలే. ఈ 3 రకాల ఎలిఫెంట్సే ఉన్నాయి ప్రపంచంలో. ఈ 2. సో ఫస్ట్ 2 వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే ఆఫ్రికాలో ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి ఏషియాలో ఉంటాయి. ఏషియాలో మనకి శ్రీలంకలో ఉన్నాయి, మనకి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో ఉన్నాయి. అలానే మనకి ఇండియాలో ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలో ఉండే ఎక్కువ ఎనిమల్స్లో టైగర్స్ కావచ్చు, ఎలిఫెంట్స్ కావచ్చు, ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి. సో మనకి అట్లా మనము ఫెస్టివల్స్లో కూడా హిందూయిజంలో ఫెస్టివల్స్లో ఎలిఫెంట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పూరం ఫెస్టివల్స్ అని కేరళలో చేస్తుంటారు. త్రిశూరు పూరం. సో అట్లా చేస్తుంటారు. మనకి అలిపి పూరం అట్లా ఫెస్టివల్ చేస్తుంటారు. ఎలిఫెంట్స్ ఉంటాయి. మనకి హిందూ దేవుళ్ళ గుళ్ళు ఉంటాయి కదా. సో టెంపుల్స్లో కూడా చూడండి ఎలిఫెంట్స్ ఉంటాయి అనమాట అక్కడ. సో అక్కడ వాళ్ళకి
వచ్చు వాళ్ళు అక్కడ టీడీటీ కావచ్చు, అక్కడ ఎలిఫెంట్స్ని ఎక్కువగా వాళ్ళు అక్కడ పెడతారనమాట. సో మనకి గుర్తుగా, సో మనకి ఎలిఫెంట్ గార్డు, మనకి గణేష్ని కూడా ఎలిఫెంట్ గార్డుగా మనం పూజిస్తాం కాబట్టి. సో ఇట్లా ఏషియన్ ఎలిఫెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏషియన్ ఎలిఫెంట్స్ అనేవి ఏషియాలో ఉన్నాయి. ఆఫ్రికా ఎలిఫెంట్ అలాగే ఫారెస్ట్ ఎలిఫెంట్ వచ్చి మనకి ఆఫ్రికాలో ఉంటాయన్నమాట. దీని గురించి నేను డైలీ కరెంట్ అఫైర్స్ మొదట్లో చేశాను కదా క్లాసెస్, వాటిలో క్లియర్ కట్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవన్నీ చూడండి. సో ఇవి వచ్చేసి ఇవాళ మనకి డైలీ కరెంట్ అఫైర్స్. ఇక్కడ నేను డైలీ కరెంట్ అఫైర్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే ఇంకేం చేశాను ప్రిలిమ్స్ ప్రశ్నలు. సో ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇవి క్లియర్ కట్గా చూసుకోండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. అలానే మనకి డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడప్పుడు నేను కొన్ని ఈవెంట్స్ కూడా తీసుకొని మీకు వీక్లీ సమ్మరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీక్లీ సమ్మరీ ఉన్నాయి కదా, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇవి ఎగ్జామినేషన్ పరంగా, ఒకటి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి, అలానే మీకు స్టేట్ పీసెస్ గ్రూప్ 1 ఎగ్జామ్కి ఏపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా మీకు ఏ స్టేట్ పీఎస్సీకి అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఇవన్నీ మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అవుతుండండి. మన కరెంట్ ఈవెంట్స్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ కూడా తీసుకుంటాం కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంకా మనం చూసుకుంటే పాలిటీ, ఎకానమీ, ఇంకా మనకి జనరల్ సైన్స్ పరంగా, మనకి ఎన్విరాన్మెంట్ పరంగా ఏమున్నాయి, సోషల్ స్కీమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి మీకు ఈ పాయింట్స్ చాలా చాలా హెల్ప్ అవుతాయి ఎగ్జామినేషన్లో. అలానే నేను వీక్లీ సమ్మరీ కూడా పెడుతున్నాను. లాస్ట్ టైం వీక్లీ కరెంట్ అఫైర్స్ సమ్మరీ పెట్టాను కదా, ఆ వీక్లో చాలా ఇంపార్టెంట్ ఏవి ఉన్నాయి అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అవన్నీ కూడా ఫాలో అవుతుండండి. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. రేపు డైలీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఏమున్నాయో అక్కడ మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.